సిరి సంపదలకు అధిష్టాన దేవత అయిన మహాలక్ష్మీదేవి మహత్యాన్ని తెలిపే ఒక కథ. ఈ కథ సంపద యొక్క నిజమైన అర్థాన్ని వివరిస్తుంది. లక్ష్మీదేవి మరియు నిజమైన ధనం. ఒక పట్టణంలో ధనపాలుడు అనే మహాధనవంతుడు ఉండేవాడు. అతని ఇల్లు బంగారం వజ్రాలతో నిండి ఉండేది. ధనపాలుడు లక్ష్మీదేవిని పూజించినా తన సంపద అంతా తన తెలివితేటల వల్లే వచ్చిందని, లక్ష్మీదేవి కేవలం తన ఐశ్వర్యాన్ని కాపాడుతుందని మాత్రమే భావించేవాడు. అతని మనసులో పేదవారి పట్ల కరుణ ఉండేది కాదు. అదే పట్టణంలో చిన్నయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. కాని తన సంపాదించిన కొద్దిపాటి ధనాన్ని కూడా నిస్వార్థంగా నలుగురికి పంచేవాడు. అతను లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కేవలం తన పొలంలో పండిన కొత్త ధాన్యాన్ని మాత్రమే భక్తితో నివేదించేవాడు. లక్ష్మీదేవి సందేశం. ఒకరోజు ధనపాలుడు ఎంతో అహంకారంతో ఖరీదైన పూజ చేస్తుండగా లక్ష్మీదేవి అతని కళ్ళలో కనిపించింది. ధనపాలా, నీ ఇంట్లో నుండి నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పింది. ధనపాలుడు నవ్వుతూ, అమ్మా, నువ్వేంటి వెళ్ళిపోవడం? నా ఇల్లు నా సంపద ఎంత గొప్పదో చూడు. నువ్వు ఇలాంటి గొప్పచోటును వదిలి ఎక్కడికి వెళతావు? ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువ బంగారం వైభవం ఎవరికీ లేదు అన్నాడు. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా చెప్పింది, సంపదకు నేను అధిష్టాన దేవతనే కావచ్చు, కాని నా నిజమైన నివాసం బంగారం ఉండచోట కాదు. ఎక్కడైతే పరిశుభ్రత, కష్టపడే గుణం మరియు 10 మందికి పంచిపెట్టే స్వచ్ఛమైన మనసు ఉంటుందో అదే నా ఇల్లు. అనుగ్రహం ఎవరికి దక్కింది? మరుసటిలోజు ఉదయం ధనపాలుడు మేల్కొన్నాడు. అతని ఇల్లు సంపద అలాగే ఉన్నాయి. లక్ష్మీదేవి కల కేవలం భ్రమేనని భావించాడు. కాని అదే రోజు అతనికి తన వ్యాపారంలో అన్యాయంగా డబ్బు సంపాదించాలనే దురాశ పెరిగింది. దాని ఫలితంగా అతని అహంకారం వల్ల అతని వ్యాపారం ఒక్కొక్కటిగా నష్టపోవటం మొదలుపెట్టింది. మరోవైపు చిన్నయ్య ఉదయం లేచి తన పని మొదలుపెట్టే ముందు భక్తితో లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ, అమ్మా, నా కష్టాన్ని నమ్ముకున్నాను. ఈ కష్టం వల్ల వచ్చిన ధనాన్ని పేదవారికి పంచే గొప్ప మనసును, అవకాశాన్ని ప్రసాదించు అని కోరాడు. లక్ష్మీదేవి అనుగ్రహంతో చిన్నయ్య పొలం గతంలో కంటే అద్భుతంగా పండింది. అతను కష్టపడి సంపాదించిన ధనాన్ని ధర్మబద్ధంగా ఖర్చుచేయటం, ఇతరులకు సహాయం చేయటం వల్ల ఆ ధనంతో పాటు శాశ్వతమైన ఆనందం, కీర్తి అతని ఇంట స్థిరంగా నిలిచాయి. ధనపాలుడి ఇంట సంపద ఉన్నా సంతోషం కరువయ్యింది. ఈ కథ యొక్క సారాంశం: మహాలక్ష్మీదేవి అనుగ్రహం కేవలం సంపదను చూసిరాదు. ధర్మం, కష్టపడే గుణం మరియు దయతో పంచుకునే మనసు ఉన్నచోటే లక్ష్మీదేవి స్థిరంగా నివాసముంటుంది.